మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇరవై 27 సంవత్సరాల పోరాటం తర్వాత భారతదేశానికి తలమానికమైనటువంటి ఢిల్లీ గడ్డపై ఆకాశ జెండా ఎగురు. అయ్యా ఒకసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ అక్కడ లేదన్నారు, భారతీయ జనతా పార్టీ ఇంకా గెలవదన్నారు, భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కుదరదన్నారు. ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఢిల్లీ విజయం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 75% భూభాగాన్ని ఆలోచన చేయండి. ఇన్ని రాష్ట్రాలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, 1400 మందికి పైగా ఎమ్మెల్యేలు, 243 మంది ఎంపీలు, మంత్రులు, ఎంత గవర్నర్లు, ఒకటా రెండా? ప్రజల ఆశీస్సులుంటే, సరైన పరిపాలన ఉంటే, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉంటే భారతదేశం ఎలా ఎదుగుతుందో, ఎలా అభివృద్ధి చెందుతుందో చేసి చూపిస్తున్న తరుణం ఇది. ఒకవైపు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదంతో, ఆదోని ప్రజలిచ్చినటువంటి పిలుపుతో, ఆదోని ప్రజల స్ఫూర్తితో నేను ఢిల్లీ ఎలక్షన్లకు పోయి 14 రోజులు పనిచేసినాను. 14 రోజుల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉంటే, ఎక్కడెక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తులుంటే వాళ్ళందరి దగ్గర పోయి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని, భారతీయ జనతా పార్టీని గెలిపించమని దక్షిణాది నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేగా ఎంతో మంది స్పందించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆదోని నుంచి సుమారుగా 30-40 మంది యువకులు నాతో పాటుగా వచ్చి ఢిల్లీలో ప్రచారం చేశారు. ఈ రోజు ఢిల్లీలో గెలవడానికి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి. నేను ఏ నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగానో అక్కడ ఎక్కువగా జామా మసీదు గాని, కాలా మసీదు గాని, పెద్ద పెద్ద మసీదులు ఉన్న ప్రాంతం ఛాలెంజింగ్ గా మాకు ఇచ్చారు. అక్కడ వెళ్ళి గెలిపించండి. ఆదోనిలో మీరు ఏ విధంగా అన్ని మతాలని, అన్ని కులాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారో, ఏ విధంగా ఆదోనిలో మీరు అత్యధికంగా ముస్లింస్ ఉన్నప్పటికీ కూడా గెలిచినారో, అదే ఫార్ములాని ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడ కూడా ఢిల్లీలో అత్యధికంగా ముస్లింస్ ఉన్న ప్రాంతాలు గెలవాల్సి ఉంది అని చెబితే నేను ఎంతో మంది ముస్లిం యువకులను తీసుకెళ్లి ఢిల్లీలో ప్రచారం చేశాను. మసీదులకు వెళ్ళాం, ప్రార్థనలకు వెళ్ళాం, వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాము. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా హిందువులతో ఉంటూనే ముస్లింస్ కు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, అందరినీ అభివృద్ధి చేసే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే, అందరి గురించి ఆలోచన చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను వాళ్ళకు నచ్చజెప్పినాను. పెద్ద ఎత్తున మీరు ఈ రోజు ఢిల్లీ ఎన్నికలు చూడండి. ఎక్కడెక్కడైతే ముస్లింస్ అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద మెజారిటీతో గెలిచిందంటే ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎక్కువగా ముస్లింస్ ఉన్న నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అవినీతికి వ్యతిరేకంగా ఈ రోజు మీరు ఆలోచన చేశారు. ఢిల్లీలో ఒకసారి ఆలోచన చేయండి. కేజ్రీవాల్ అనే వ్యక్తి నేను అవినీతి చెయ్యను, నిస్వార్థంగా బతుకుతానని చెబితే ఆయనకు ప్రజలు ఓటేసినారు. ఓటేసి పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగితే, పెద్ద పెద్ద దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక ఈ రోజు ఆయన్ని చిత్తుగా ఓడించారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దుస్థితికి చేరుకున్నాడంటే ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తిరుగులేదు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి ఎక్కడా కూడా అడ్డు ఉండదని చెప్పుకో ఉంటాను. ఆదోనిలో కూడా అదే జరిగింది. ప్రజలందరూ కూడా
దుర్మార్గులకు వ్యతిరేకంగా, దుష్టులకు వ్యతిరేకంగా, కుంభకోణాలకు వ్యతిరేకంగా, కబ్జాలకు వ్యతిరేకంగా నాకు ఓటేశారు. ఈ రోజు దాకా కూడా అత్యంత నిజాయితీతో ప్రజలను కాపాడుకుంటూ వస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఆదోనిలో ఉండగా కేవలం అభివృద్ధి తప్ప ఇంకొకటి ఉండే అవకాశమే లేదు. ఈ ఒక రోజు ఆలోచన చేయండి. ఈయన చాలా మంది అడుగుతారు, 8 నెలల్లో ఏం జరిగింది అని అంటారు. 8 నెలల్లో ఊరు ప్రశాంతంగా ఉందా లేదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళండి, ఇంకో ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, ఇంకొక చోటికి వెళ్ళండి. ఎవరైనా సరే మీ దగ్గర లంచం అడిగితే, ఎవరైనా సరే వాళ్ళు పని చేయడానికి డబ్బులు అడిగితే నాకు చెప్పండి, ఊరిలో ఉండడానికి వీల్లేదని చెప్తా ఉన్నా. ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ప్రజల కోసం మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో అంతా ప్రజలకు సరైన సేవలు అంది తీరాల్సిందే. అవినీతి లేని ఆదోనిని నిర్మించి తీరుతానని మీకందరికీ కూడా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే నిన్నటి దాకా ఆదోని మంచి ఊరు కాదు, ఎక్కడన్నా పోయి బతుకుదాం, ఆదోనిలో పొలాలొద్దు ఎక్కడన్నా కొనుక్కుందాం, ఆదోనిలో ఆస్తులొద్దు కబ్జాలు అవుతాయి అనుకున్న వాళ్ళందరూ కూడా 5 ఏళ్ల సమయంలో ఆదోని మంచి ఊరంట, అక్కడికి పోయి ఉందాం, అక్కడ కాపురం పెడదాం, అక్కడే బతుకుదామనే దిశకి తీసుకొని వస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు, కుంభకోణాల మీద కుంభకోణాలని బయటకు తీస్తా ఉన్నాం. ఎవడు తప్పించుకోలేడు. మేము ఎప్పుడో చేశాం కదా, ఆధారాలు లేవు కదా. ఒకడంటాడు ఆధారాలు చూపించు అంటాడు. అరే చూపిస్తా ఉన్నా, నీతో పాటుగా అందరికీ సినిమా చూపిస్తా. ఏం మొహమాటమే లేదు. ఆలోచన చేసుకోండి. నా లెక్కలో 100 మంది ఉన్నారు. 100 మందిలో చిన్న గ్రూప్ ను మాత్రమే బయట పెట్టాను. ఇంతటితో అయిపోదు. అక్రమాలు చేసిన 10 ఏళ్లుగా ఎవడెవడైతే ప్రజలను ఇబ్బంది పెట్టినాడో, 10 ఏళ్లుగా ఎవడెవడైతే ప్రజల ఆస్తుల్ని దోచుకున్నాడో, చివరికి ఎవడెవడి డబ్బులనైతే కొట్టేశాడో వాడిని వదిలేది లేదు. చట్టబద్ధంగా శిక్షిస్తామని మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.